ద ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్ మధ్యలో జర్మనీ గురించి, జపాన్ గురించి, వెన్ దే ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ ఏమవుతుంది ఆ దేశాలకే. అద్భుతమైన ప్రోగ్రెస్ ఈ రోజు కూడా. అండ్ అఫ్ కోర్స్ ఈస్ట్ జర్మనీ కాస్త అటు ఇటు అయినా కూడా వెస్ట్ జర్మనీ చాలా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అయింది. ఇవాళ జర్మనీ యాజ్ ఎ కంట్రీ ఈజ్ మచ్ స్ట్రాంగ్. జపాన్ సచ్ అన్ అడ్వాన్స్డ్ నేషన్. ఈ రెండు కూడా ఎంత గొప్పగా ఎమర్జ్ అయినారంటే ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద యూత్ మీద చేయటం వల్ల, అంటే ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల ఒక్కసారిగా చేంజ్ వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో నాకు బాగా నచ్చిన ఒక చిన్న కంట్రీ ఏంటంటే మొరాకో. టైనీ ఆఫ్రికన్ కంట్రీ. జస్ట్ వాళ్ళ రూలర్స్ ఒక పాలసీ చేశారు ఏంటంటే యూత్ అంతా కూడా స్కిల్స్ అక్వైర్ చేసుకోవాలా, మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలా, స్కిల్స్ అక్వైర్ చేసుకోవాలా అని చెప్పి ఒక 10 years బ్యాక్. 10 yearsగా యూత్ అండర్స్టూడ్ ది పాలసీ. యూత్ బిహేవ్డ్ ది వే గవర్నమెంట్ ఎక్స్పెక్టెడ్. ఇవాళ మొరాకో ఇస్ సచ్ ఎ స్ట్రాంగ్ ఎకానమీ, ఎమర్జింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంత చిన్న కంట్రీలో ఏం జరిగిందంటే యూత్ గవర్నమెంట్ విజన్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నారు. బహుశా మా కోరిక కూడా అదే. మాకు ఒక స్ట్రాంగ్ విజన్ ఉంది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెరీ స్ట్రాంగ్ విజన్ ఫర్ ద స్టేట్ ఉంది. ఆ విజన్ కూడా మీ మీద ఉంది. ఆయన లెట్ యు నో, స్కాలర్షిప్స్ మీద మాత్రమే 5,000 కోట్ల రూపాయలు విద్యా దీవెన, వసతి దీవెన మీద మాత్రమే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సాలరీస్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద కాకుండా స్కాలర్షిప్స్ మీద మాత్రమే 5,000 కోట్లు స్పెండ్ చేస్తున్నాం మనం యాన్యువలీ. ఈ 5,000 కోట్లు ఎక్స్పెండిచర్ అంటే ఆయన ఎక్స్పెండిచర్గా చూడట్లా. ఆయన ఏమంటున్నారు, మోర్ దాన్ కపుల్ ఆఫ్ అకేషన్స్ ఆయన పబ్లిక్ మీటింగ్స్లో చెప్పింది ఏంటంటే, నేను దీన్ని ఎక్స్పెండిచర్గా చూడట్లేదు, దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది ఫ్యూచర్ జనరేషన్స్గా మాత్రమే పరిగణిస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్. ఆయన దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్గా చూస్తున్నారు.